నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. కర్నూలు నగరంలోని భూపాల్ నగర్కు చెందిన బాలు నాయక్, మంగిబాయ్ దంపతులు రోజువారీ కష్టంతో కుటుంబాన్ని పోషించుకుంటూ తమ ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసం కలలు కన్నారు. అయితే చిన్న కుమార్తె అనితాభాయ్ సాధించిన అద్భుత విజయాన్ని కుటుంబం ఆనందంగా జరుపుకునేలోపే విధి వారిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కూరగాయలమ్మే దంపతుల కూతురి విజయం 15 రోజుల్లోనే విషాదంగా మారిన జీవితంపై 9+ న్యూస్ ప్రత్యేక కథనం. భూపాల్ నగర్కు చెందిన బాలు నాయక్ మరియు మంగిబాయ్ భార్యాభర్తలు జీవనోపాధి కోసం నగరంలోని సీన్ క్యాప్ రైతు బజార్లో కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాధారణ కుటుంబానికి చెందిన ఈ దంపతులు తమ ఇద్దరు కుమార్తెలు ఉన్నత విద్య చదివి జీవితంలో బాగా స్థిరపడాలని కలలు కన్నారు. పెద్ద కుమార్తె లావణ్యాబాయ్ MBA చదువుతుండగా చిన్న కుమార్తె అనితాభాయ్ని నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో చదివించారు. అనితాభాయ్ తన ప్రతిభతో 1000 మార్కులకు గాను 987 మార్కులు సాధించి కళాశాల టాపర్గా నిలిచింది. కూరగాయలు అమ్ముకుంటూ కూతుర్ని చదివించిన తల్లిదండ్రులకు ఈ విజయం అపార ఆనందాన్నిచ్చింది. కూతురు ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి చేరి తమను గౌరవంగా చూసుకుంటుందని తల్లిదండ్రులు ఆశ పెట్టుకున్నారు. కానీ ఆ ఆనందం కేవలం 15 రోజులు మాత్రమే నిలిచింది. అనితాభాయ్కి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే రాత్రి 7 గంటల సమయంలో హార్ట్ స్ట్రోక్ కారణంగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి మంచంపై విగత జీవిగా పడి ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. చదువులో అగ్రస్థానంలో నిలిచిన తమ కుమార్తె ఒక్కసారిగా తమను విడిచిపోతుందని ఊహించలేక కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10th ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డ్స్ పేరుతో నగదు ప్రోత్సాహకం మెడల్ అందజేస్తోంది. అనితాభాయ్ కూడా ఈ అవార్డుకు ఎంపిక కావడంతో కర్నూలు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు తమ కూతురు పేరు పిలిచినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతమైన తల్లి వేదికపైకి వెళ్లి అనితాభాయ్ సాధించిన మోడల్తో పాటు ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాన్ని అధికారుల చేతుల మీదుగా స్వీకరించారు. మా కూతురు కూడా ఇక్కడికి వచ్చిన ఇతర విద్యార్థినుల్లా స్వయంగా మెడల్ తీసుకొని సన్మానం పొందాల్సిందే. కానీ ఆమె లేకపోవటం మా జీవితంలో తీరని లోటు అంటే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబంలో జన్మించిన అనితాభాయ్ చిన్నప్పటి నుంచే పోలీస్ అధికారి కావాలని కలలు కనేది. ఆమె చదువులో ప్రతిభ కనబర్చడమే కాకుండా ఎన్సీసీలో కూడా చురుకుగా పాల్గొనేది. మంచి భవిష్యత్తున్న అనితాభాయ్ ఉన్నత శిఖరాలకు చేరి తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తుందని కుటుంబ సభ్యులు ఆశించారు. అయితే విధి వారి ఆశలను చిదిమేసింది. మా అనితాభాయ్ మమ్మల్ని అనాథలుగా చేసి వెళ్లిపోయింది అని కన్నతల్లి తల్లడిల్లుతో చెప్పిన మాటలు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అనితాభాయ్ జీవితం విద్యార్థులకు స్ఫూర్తిదాయకం కాగా ఆమె ఆకస్మిక మరణం వారి కుటుంబ సభ్యులతో పాటుగా సమాజాన్ని కూడా విషాదంలో ముంచెత్తింది. కష్టపడి చదివి విజయాన్ని సాధించిన అనితాభాయ్ మన మధ్య లేకపోయినా ఆమె జ్ఞాపకం కర్నూలు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇద్దరు కూతుర్లు, లావణ్యబాయి, అనితాబాయి, ఇద్దరు కూతురు. నాకు చిన్న అమ్మాయి ఇట్లా ఇది అయిపోయింది. ఆమె చాలా చురుకుగా ఉండే అమ్మాయి. నేను కూరగాయలు అమ్మి పొలం పని చేసి చదివించాను. కూరగాయలు అమ్మి పొలం పని చేసి చదివించాను. ఫస్ట్ సెకండ్ ఇయర్లో పాస్ అయింది. నేను చదువుకోలేదు, మాటలు తడబడితే ఏమనుకోకండి. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. సెకండ్ ఇయర్లో 987 మార్కులు వచ్చింది. సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదివించాను. నిన్న పేరువాళ్ళు మీటింగ్ పెట్టినారు ఇక్కడ పెద్దపాడు దగ్గర. అక్కడ వెళ్ళాను. అందరూ మెడలు వేసుకుంటుంటే నా కూతురు నింటే మెడలే ఉంటుండే కదా అని చాలా బాధపడినాను. గుండెలో బాధపడినాను. స్టేజ్ ఎక్కిన తర్వాత ఆ బాధ అనేది ఇంతమందిలో నా కూతురు లేకున్నా నాకు అంతమంది సమక్షంలో, అంతమంది పెద్దవాళ్ళ సమక్షంలో నాకు మెడల్ అందిస్తుంది ఆమె లేకున్నా కూడా అని కొంచెం గర్వపడినాను. లేకున్నా కూడా నాకు ఇంతమంది సమక్షంలో నాకు మెడలు అందిస్తున్నారు కదా అని గర్వపడినాను. ఇంత మార్కులు వచ్చింది కదా నా కూతురుకు అని చెప్పి ఉన్నప్పుడు, అమ్మ నాకు ఇంత మార్కులు వచ్చింది, నాకు ఇంత కాలేజీ ఫస్ట్ వచ్చినానంటే చాలా సంతోషించినాను. ఆ జరిగిన చెప్పిన 10 రోజుల ముందే జ్వరం వచ్చింటే మామూలుగా ఫీవర్ అనుకొని గ్లూకోజ్ బాటిల్ ఎక్కించినాం. తగ్గింది జ్వరం. మరుసటి రోజు చాలా నీరసం నిరుచ్ఛాయ అయింది.
అయిన తర్వాత సహారా హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ పల్స్ పడిపోయిందన్నారు, తర్వాత బీపీ పడిపోయిందన్నారు. పడిపోయింది అని చెప్పిన తర్వాత ఈ అమ్మాయికి హార్ట్ స్ట్రోక్, ఈ అమ్మాయికి కిడ్నీ ప్రాబ్లం, ఈ అమ్మాయికి చిన్నప్పుడు ఏమైనా జబ్బు ఉండేదా అంటే అన్నారు. అంటే ఏమీ లేదు, ఎప్పుడు ఒక మాత్ర మింగేది కాదు, ఎప్పుడు ఇంత సూది ఎక్కించుకునేది కాదు, చాలా చురుకుగా చలాకీగా ఉండేది నా కూతురు. ఇద్దరు ఇంట్లో కూడా చాలా మంచి అమ్మాయి అనిత. అంటే కాలేజీలో కూడా అనితకు చూసి నేర్చుకోండి, అనిత చాలా డీసెంట్ అమ్మాయి, అనిత చాలా చురుకైన అమ్మాయి, నిరుపేద ఇంటి నుంచి వచ్చినా చదువుకొని ఫస్ట్ క్లాస్లో మార్కులు తెచ్చుకొని చదువుకుందని వాళ్ళ లెక్చరర్ చెప్పి చాలా బాధపడినారు. ఇంత మంచి అమ్మాయిని కోలుకున్నారే అని చెప్పి చాలా బాధపడినారు సార్. నేను 20 ఏళ్ళ అమ్మాయిని పోగొట్టుకున్నాను. నేను నా బాధ నన్ను దేవుడు కూడా నాకు ఆ బాధను నన్ను తీర్చలేరు, ఎవరు తీర్చలేని పరిస్థితిలో నేను ఉన్నాను. 2 నెలలైంది, 2 నెలలై 3 నెలలు పడుతుంది అంతే సార్. ఇద్దరు అక్క చెల్లెలు చాలా మంచిగా ఉండేవాళ్ళు. పెద్ద అమ్మాయి పేరు లావణ్యబాయ్, MBA చేసింది, ఫైనల్ అయిపోయింది. పెద్ద అమ్మాయి నేను చదువుకోలేదు కాబట్టి నా కూతురు చదువుకున్నాలా చేయాలని చెప్పి చదివించాను. కానీ నా కూతురు 20 ఏళ్ళ అమ్మాయి పోగొట్టుకొని చాలా నేను కోల్పోయినాను. నేను ఇంతకంటే నేను ఏమి ఎక్కువ మాట్లాడే శక్తి లేదు. దేశ రాజధాని